అస్మద్గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణము వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. సహస్రనామ స్తోత్రంలో ఇది చివరి శ్లోకం. దీని తర్వాత ఉత్తర పీఠిక అని ఉంటుంది. అది కూడా చాలా ప్రాధాన్యం. దాంట్లో దాదాపు ఒక 29 శ్లోకాల వరకు ఉంటాయి. వాటిని మనం ఒక వారం రోజుల్లో మనం పూర్తి చేసుకుందాం. చాలా ప్రాముఖ్యత, చాలా ఇంపార్టెంట్ కూడా ఆ శ్లోకాలు. అంటే మొత్తం ఈ సహస్రనామాల్లో ఉన్నటువంటి సారాంశము, ఈ స్తోత్రము భగవానుడికి సంబంధించినటువంటి శక్తియుక్తులు ఏ విధంగా మానవుడికి రక్షిస్తాయో, తర్వాత సర్వదేవతలు కూడా ఈ నారాయణ మంత్రాన్ని ఏ విధంగా జపించారో, దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనకు ఉత్తర పీఠికలో ప్రస్తావించడం జరుగుతుంది. రేపటి నుంచి ఉత్తర పీఠిక మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజుతో సహస్రనామాలు 1000 నామాలు ఈ శ్లోకంతో పూర్తవుతాయి. శంఖభృన్నందకీ చక్రీ శార్ంగధన్వా గదాధర రథాంగపాణి రక్షోభ్య సర్వప్రహణాయుధ. శంఖభృన్నందకీ చక్రీ, శ్రీమన్నారాయణుడు ధరించేటటువంటి ఆయుధాలు. ఈ ఆయుధాలు ప్రతీకలు. అంటే భగవానుడు ఆయుధాలు ధరించటం దేనికి అంటే మొత్తం ప్రపంచాన్ని రక్షించటానికి, దుష్టులను శిక్షించటానికి, ధర్మాన్ని రక్షించటానికి, అధర్మవర్తలను శిక్షించటానికి కొన్ని ఆయుధాలు అవసరం. అవి ప్రతీకలు మాత్రమే. భగవానుడు తలుచుకుంటే ఆయుధము లేకుండానే ఆయన ఏదైనా చేయగలుగుతాడు. కానీ మానవులకు అవి ప్రతీకలు. శంఖభృన్నందకీ చక్రీ, శంఖము విజయ సూచిక. ప్రతి మానవుడు కూడా వారు చేసే పనులలో విజయాన్ని సాధించాలి. విజయము అనేటటువంటి ఫలితము శ్రీమన్నారాయణ రూపం కాబట్టి అది సూచిక. శంఖనాదం ఏంటంటే జీవితాన్ని సమర్థవంతంగా నిర్వర్తించటంలో మానవుడు కృతార్థుడైనట్టయితే అది విజయం సాధించినట్టు. ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని పరిపూర్ణంగా కొనసాగించినట్టయితే అది విజయ సూచిక. కాబట్టి శంఖనాదము విజయాన్ని సూచిస్తుంది. నందకం అనేటువంటిది ఒక ఖడ్గం. నందకం ఈ ఖడ్గము చేత మనకొచ్చినటువంటి సమస్యలన్నిటినీ కూడా ఖండించి వేస్తూ ఉండాలి. ఖడ్గము దేనికంటే ఖండన, సమస్యలన్నింటినీ కూడా ఛేదన చేస్తూ వెళ్ళిపోతుండాలి. ఆ విధంగా చేయటానికి శ్రీమన్నారాయణుని యొక్క ఖడ్గము మనకు సూచిక. నాయన, నా స్తోత్రం వల్ల, నా నామస్మరణ వల్ల నీకు వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా ముక్కలుగా అయిపోతాయి నాయన, పటాపంచలైపోతాయి. శంఖమేమో విజయ సూచిక, ఖడ్గమేమో సమస్యలను ఖండించటం. ఏ సమస్య వచ్చినా దాన్ని ఛేదన చేస్తూ వెళ్ళిపోవటం. చక్రీ, అధర్మాన్ని చక్రము ద్వారా ఆయన ఛేదన చేస్తాడు.
అట్లాగే మనం ధైర్యంగా జీవితంలో వచ్చేటటువంటి అనేక రకాల సవాళ్లను చక్రాయుధంతో ఎట్లాగైతే శ్రీమన్నారాయణుడు ఛేదిస్తాడో, మనస్సు అనేటువంటి చక్రాయుధంతో మనం అధర్మాన్ని ఛేదిస్తూ వెళ్ళిపోవాలి. అది ఒక సూచిక, మనసుకు సూచిక. ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి అదొక సూచిక. శారంగం అనేటువంటిది ధనస్సు, బాణం. ఈ శారంగము యుద్ధంలో పరంపరగా వస్తూనే ఉంటాయట. దాంట్లో నుంచి బాణ సమూహం. అట్లాగే మనం లక్ష్యాన్ని, జీవిత లక్ష్యం ఏమిటయ్యా అంటే మోక్ష సాధనే లక్ష్యం. మోక్ష సాధన కోసము వాడి అయినటువంటి బాణాలను ఏ విధంగా అయితే యుద్ధంలో వీరుడు వేస్తాడో, అట్లాగే జీవిత లక్ష్యాన్ని చేరుకోవడం కోసం బాణ సమూహంలాగా దూసుకు వెళ్ళాలట మానవుడు. లక్ష్య సాధన, మోక్ష లక్ష్య సాధన కోసం ఆ విధంగా వాడి అయినటువంటి శస్త్రం ఏ విధంగా ఉంటుందో, వాడి అయినటువంటి బాణములాగా లక్ష్యం వైపు దూసుకు వెళ్తూ ఉండాలి మానవుడు. గదాధర కౌమోదకి అనేటువంటి ఒక గద ఉంటుంది. గద ధైర్యానికి సూచిక. అంటే దాదాపు వీరులందరి చేతిలో గద ఉంటుంది. ఆంజనేయ స్వామి చేతిలో గద ధైర్యానికి సూచిక. ఎంతటి బలమైనటువంటి దుష్టశక్తినైనా ఆ గదాఘాతముతో, ఆ గదతో గనక తాడనము చేసినట్టయితే ఏ దుష్టశక్తి కూడా పారిపోతుందట. అందుకే ఆయన స్తోత్రంలో శాకిని, ఢాకిని, కామిని, మోహిని, బద్ధ, బ్రహ్మరాక్షస, పిశాచగణాలన్నిటినీ కూడా ఆ గదతో ఛేదించి వేస్తాడు. అంతటి శక్తిని కలిగి ఉండాలట. ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉండాలి. అదే గద. మానవుడు ఏ శక్తినైనా ఛేదించేటటువంటి, జయించేటటువంటి గదతో ఎంత బలంగా ఉంటుందో ఆత్మ అంత బలంగా ఉండాలి. అందుకే ఆత్మస్థైర్యము అంటారు, మనోధైర్యము అంటారు. మనస్సుకు ధైర్యం ఉండాలి, ఆత్మకు స్థైర్యం ఉండాలి. ఆత్మస్థైర్యము, స్థైర్యం అంటే స్థిరత్వం, మొక్కవోనటువంటి ఒక అభిప్రాయం ఉండాలి. దాన్ని గదలాగా సూచిస్తారు. అక్షోభ్య, వీటి వల్ల ఏమవుతుందంటే క్షోభ లేకుండా ఉంటాం మనం. జీవితం అంతా క్షోభ అంటే ధైర్యం కావాలి, సమస్యల్ని ఖండించేటటువంటి గుణం కావాలి, లక్ష్యాత్మకమైనటువంటి జీవన విధానం కావాలి, మోక్ష సాధన కోసం చేసే ప్రయత్నం కావాలి. ఈ ప్రయత్నంలో వచ్చేటటువంటి సవాళ్లను, దుష్టశక్తులను ఛేదించగల గదలాంటి ఆత్మస్థైర్యం కావాలి. ఇవన్నీ ఉన్నట్టయితే అక్షోభ్య, క్షోభలేని జీవితం. కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, భవబంధాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ క్షోభ లేనటువంటి ఆత్మ ఉండాలి. ఆత్మ క్షోభిస్తుంది అంటారు కదా. ఇప్పుడు మనం ఎవరైనా దివంగతులైతే ఆత్మశాంతి అంటారు. చనిపోయాడు కదా, మళ్ళీ ఆత్మశాంతి ఏంటి అంటే ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది ఎప్పుడు. అక్షోభ్య, ఆత్మకు క్షోభ లేకుండా ఉండాలి. ఆత్మకు క్షోభ లేకుండా ఉండాలి అంటే ఈ ఈ ప్రపంచమంతా కూడా మిథ్య. నేను ఒక పావులాగా వచ్చాను, ఒక చిత్రకారుడి చేతిలో బొమ్మలాగా నేను ఇక్కడికి వచ్చాను. నా యొక్క డ్యూటీ ఏదైతే ఉందో, నా బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. దానివల్ల ఎంత కష్టమైనా ఎదుర్కొంటాడు. ఇవన్నీ సహజము అనిపిస్తుంది. ఈ కష్టం సహజము, ఈ సమస్య సహజము, ఇవి అందరికీ ఉండేటియే. మానవుడు అన్నాక ఇలాంటివన్నీ కూడా భరించాల్సిందే అనేటటువంటి స్థితి అక్షోభ్య, క్షోభలేని. ఇంట్లో ఎవరో చనిపోయారు, సహజమే.
ఏదో కొంత బాధ అవుతుంది. అక్షోభ్య క్షోభపడవద్దు. చిన్న చిన్న వాటికి క్షోభపడవద్దు. అటువంటి స్థితిని కల్పించేవాడు శ్రీమన్నారాయణుడు. అందుకే చనిపోయే సమయంలో నారాయణ నారాయణ అనమంటారు. ఇంకా ఏ దేవుడి పేరు చెప్పరు. శివ శివ అనమనో లేకపోతే ఇంక ఎవ్వరూ కూడా నారాయణ నారాయణ అని చెప్పేసి ఆ ఉచ్చరించే సమయంలో అక్షోభ్య క్షోభ లేకుండా మన ఆత్మ వెళ్ళిపోతుందట. ఆత్మ క్షోభపడడానికి వీల్లేదు. అటువంటి స్థితి కలగాలి అంటే ఈ ఆయుధాల వంటి మనోధైర్యము, ఆత్మస్థైర్యము, స్థితికారకత్వము, తర్వాత లక్ష్యాత్మకమైనటువంటి జీవన విధానము, తర్వాత అధర్మాన్ని చూసి భయపడకుండా ఉండటము, ధర్మ మార్గంలో ప్రయాణించటము, ఇవన్నీ కూడా మనకు అక్షోభ్య. ఎన్ని కష్టాలైనా రానివ్వండి, మన ఆత్మ క్షోభపడవద్దు. క్షోభపడితే అది నరకప్రాయము. సరే, దీనికి సంబంధించిన ఒకటి గరుడ పురాణంలో ఒక వ్యాఖ్యానం చేశారు గురువుగారు. అది చెప్పే ప్రయత్నం చేస్తాను. మనకు ఉత్తర పీఠికలో ఆ ప్రస్తావన వస్తుంది. అంటే మనం అంటే చనిపోయే సమయంలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది అని చెబుతూ ఒక గురువుగారు చెప్పారు. అది మీకు ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. సర్వప్రహరణాయుధ, అన్ని ఆయుధాలు దేనికయ్యా? గద ఉంటుంది, బాణం ఉంటుంది, చక్రం ఉంటుంది, సింహనాదంతో కూడినటువంటి పాంచజన్యము ఉంటుంది, శంఖము ఉంటుంది. ఇవన్నీ దేనికయ్యా అంటే ఈ ఈ ఆయుధాలతో మనము సర్వ ప్రపంచాన్ని రక్షించటానికి. ఇవన్నీ కూడా ప్రతీకలు కాబట్టి ఆ ప్రతీకలతో కూడినటువంటి భావము మనలో గనక ఉన్నట్టయితే ఈ జీవితం అనే సంగ్రామంలో, జీవితం అనేటువంటి ఒక యుద్ధంలో మనం వీటి ద్వారా విజయాన్ని సాధిస్తూ వెళ్ళిపోతాం. చివరి క్షణంలో ఒక శంఖనాదం, నేను పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని నేను పొందాను, నేను ఎక్కడా కూడా అధర్మము చేయలేదు, ఎవరిని బాధ పెట్టలేదు, ఏ తప్పు నేను చేయలేదు అనేటటువంటి మానసిక స్థితి మనకు సింహనాదంలాగా, ఒక శంఖంలాగా ఉంటుంది. అప్పుడు ఆత్మ క్షోభించకుండా వెళ్ళిపోతుందట. అదే ముముక్షత్వము, అదే మోక్షం. ఈరోజు మనకు 1000 నామాలు పూర్తయ్యాయి. రేపటి నుంచి మనం ఉత్తర పీఠికని చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఒక వారం రోజుల్లో ఉత్తర పీఠిక అవుతుంది. అంటే దాంట్లో ప్రధానమైనటువంటి శ్లోకాలని ప్రస్తావించుకొని ఆ తర్వాత ఒక భాగంలో మనం ఏ విధంగా దీన్ని పారాయణం చేయాలి, లేదా అన్ని శ్లోకాలను పారాయణం చేయకుండా ఏ ఏ సమస్యకు, ఏ ఏ బాధలకు ఏ ఏ శ్లోకాల్ని మనం స్తోత్రం చేయాలో చెప్పుకునే ప్రయత్నం మనం చేద్దాం. స్వస్తి ప్రజా.